దాతృత్వము అనే గుణాన్ని అలవరచుకోవాలి. అందరికీ ఇచ్చే గుణము ఉండాలి, ఇవ్వగలిగిన సామర్థ్యము ఉండాలి, ఇచ్చే గుణము ఉండాలి. రెండు ఉండాలండి. సామర్థ్యానికి అంతు ఎక్కడండి? రూపాయి ఉంటే అందులో 10 పైసలు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళది దానము చేయొచ్చు. దానికి ఇంతే చెయ్యాలి, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు అనేటువంటి నియమం ఏమీ లేదు. కాబట్టి సంకోచించకుండా మీ దాన గుణాన్ని మీరు చూపండి అని చెప్పడం కూడా సామాజిక ఉపదేశంగా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే, అది ధనం కావచ్చు, వస్త్రం కావచ్చు, జలం కావచ్చు, అంబరమే తన్నీరేసుకోరే అని ముందు ముందు చెప్పేలాగా ఏదైనా కావచ్చండి. మనకు ఉన్న దానిలో మనం ఇతరులకి కొంత ఇచ్చి దానము చెయ్యాలి అనేటువంటి అద్భుత బోధన కూడా మనకి ఆండాళ్ తల్లి చేస్తూ